హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాణి. ఈరోజు నేను డిఫరెంట్గా చట్నీ చేసి చూపించబోతున్నానండి. అదేంటంటే వంకాయ చట్నీ అండి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ఇడ్లీ కానీ, దోశకు కానీ, రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూడండి. 1/2 కేజీ వంకాయలండి ఇవి. 1/2 కేజీ వంకాయలు తీసుకుని పైన శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలు ఉన్నాయి కదా, ఇవి సన్నగా కట్ చేసుకుని ఆ ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట. అలా చేస్తే కండ రాకుండా చక్కగా ఉంటాయి. ఇప్పుడు చట్నీ కావాల్సిన పదార్థాలు చూడండి. పచ్చిమిర్చి అండి, ఇవి పచ్చిమిర్చి అండి. ఒక 1/4 కేజీకి లోపే ఉంటాయి, తక్కువ ఉంటాయి అంటే ఒక 20-25 ఉంటాయి. అలా ఒక పావు కేజీ పచ్చిమిర్చి తీసుకొని తొడిమి తీసుకుని పక్కన పెట్టుకోండి. పోపు దినుసులు అండి, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు 4, చింతపండు, కొద్దిగా చింతపండు, ఉల్లిపాయ బద్దండి. ఇది ఉల్లిపాయ హాఫ్ కట్ చేసుకొని తీసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. చూడండి, వంకాయ ముక్కలను సన్నగా కట్ చేసి వాటర్లో వేసుకున్నాం కదా, ఇలా వేసుకోవాలి. మీరు కూడా ఇలా వాటర్లో వేసుకోండి, ఉప్పు నీళ్ళలో వేసుకోండి. మనకి కొంచెం లేట్ అయినా సరే ముక్కలు పాడవకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుని ఒక గరిటె ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి చూపించాను కదా మీకు, ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చి దాంట్లో వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి మాత్రం వేగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అవి వచ్చి మీద పడతాయి, కాలే ఛాన్స్ ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అలా వేగినాయి కదా, మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా వాటర్ లేకుండా చక్కగా తీసుకుని ఆయిల్లో వేసుకుని మగ్గించుకోవాలి. అలా అన్ని ముక్కల్ని కూడా అలా వేసుకుని మగ్గించుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ అండి. ఇప్పుడు ముక్కలకి సరిపడా వేస్తున్నాను, కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ వేయొద్దు. సాల్ట్ వేసామంటే వంకాయ ముక్కలు చక్కగా త్వరగా మగ్గుతాయి. మూత పెట్టుకొని ఇప్పుడు మనం పచ్చిమిర్చి చూపించాను కదా, వాటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాం. పచ్చిమిర్చికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇది పచ్చిమిర్చి మాత్రమే ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు మగ్గుతున్నాయి చూసారండి. మధ్య మధ్యలో వాటిని చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా మగ్గుతున్నాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుని పచ్చిమిర్చిని సాల్టు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వంకాయ ముక్కలను కూడా చల్లారిన తర్వాత అదే మిక్సీ జార్లో వేసేసుకుని చింతపండు చూపించాను కదా, వాటిని నానబెట్టి ఉంచుకోవాలండి ఫస్టే. దానిని కూడా తీసుకుని ఆ చట్నీలో వేసేసుకోవాలి. అలా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, గ్రైండ్ చేశాను, చట్నీ రెడీ అవుతుంది. ఇంకా కొంచెం ప్రాసెస్ ఉందండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే వంకాయ చట్నీకి మరింత టేస్ట్ వచ్చే విధంగా నేను ఒక టిప్ చెప్తాను, మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు. ఆనియన్ చూపించాను కదా, దానిని చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఇలా వేసుకోవాలి. వేసుకుని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అంటే ఒకేసారి మెత్తగా గ్రైండ్ అవ్వకూడదు. ముక్కలు మనకి తినేటప్పుడు ఆనియన్స్ అక్కడక్కడ తగలాలన్నమాట పంటికి. అలా మెత్తగా గ్రైండ్ చేయకుండా ఆనియన్స్ని ఒకసారి ఇలా తిప్పి అలా తీసేసుకోవాలి, ఆఫ్ చేసేసుకోవాలి. మిక్సీ జార్ రెడీ అయ్యింది కదా, ఇప్పుడు పోపు దినుసులు రెడీ చేద్దామండి. తాళింపుకి అదే కళాయిలో ఒక గరిటె ఆయిల్ పోసుకుని పోపు దినుసులు వేసుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు చూపించాను కదా, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఎండుమిర్చి,
2 వెల్లుల్లి రెబ్బలు కూడా మెత్తగా కొట్టి దంచి అలా వేసుకోవాలి. కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుందాం. ఇలా పోపు రెడీ చేశాను కదా, చక్కగా ఫ్రై అయిన తర్వాత కొంచెంసేపు త్వరగా ఫ్రై అవ్వాలండి. అవన్నీ అలా ఫ్రై అవుతున్నాయి కదా ఫ్రెండ్స్. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియో కిందే నా ఫోటో పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది. ఫోన్కి మీరే ఫస్ట్ వెంటనే ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ పోపు రెడీ అయింది కదా, దానిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ చట్నీతో మీరు ఇడ్లీ కానీ, దోశ కానీ, రైస్లో కానీ, పప్పు చారు వండినప్పుడు నా సైడ్ డిష్గా నంచుకుంటానికి కానీ అలా కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నాకు కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి. రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నా స్టైల్లో నేను చూపించాను కదా. కొంతమంది పిల్లలు వంకాయ అంటే కర్రీ చేస్తే అస్సలు తినరు కదా, చాలామంది మారం చేస్తూ ఉంటారు చిన్నపిల్లలు. అలా కాకుండా ఇలా చట్నీలా చేసి పెడితే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఫ్రెండ్స్. నా వీడియోని చూస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.